భారతీయుడు ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. నిన్న 22వ తారీఖు జనవరి రాములు వారి ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత సూర్యవంశీయుడైన రాముడు తన సొంత ఇంటికి సొంత ఊరికి చేరుకున్నాడని చెప్పి ఆ సందర్భంలో ప్రైమ్ మినిస్టర్ సూర్యోదయ యోజన అనే ఒక యోజనని అనౌన్స్ చేశారు. అదేంటంటే 1 కోటి ఇళ్లకి రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్, సోలార్ ప్యానల్స్ పెట్టి సోలార్ ఎనర్జీని జనరేట్ చేస్తారు 1 కోటి ఇళ్లకి. దానివల్ల సోలార్ ఎనర్జీ అనేసరికి అది గ్రీన్ ఎనర్జీ అండి. దానివల్ల కాలుష్యం ఉండదు. తర్వాత రిన్యూవబుల్ ఎనర్జీ అంటే సోలార్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది, దాంట్లో తరిగి ఉండదు. మీకు సూర్యరశ్మి తరిగిపోని ఎనర్జీ. తర్వాత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా చాలా తక్కువ. ఇది కోల్ ఎనర్జీ, కోల్ వల్ల జనరేట్ అయ్యే థర్మల్ ఎనర్జీ ఉంది కదా, దానికంటే కూడా చాలా తక్కువ కాస్ట్లో వచ్చేస్తుంది. థర్మల్ ఎనర్జీకి ప్రైజులు ఫ్లక్చుయేట్ ఉంటుందంటాయి. 8 రూపాయల నుంచి 16 రూపాయల దాకా కోల్ తాలూకు రేట్ బట్టి మారుతుంటుంది. అదండి. సో ఇన్నాళ్ళు ఇది చేయకపోవడానికి కారణం ఏంటంటే ఇనిషియల్ కాస్ట్ చాలా ఎక్కువ. సోలార్ ప్యానల్స్ కాస్ట్ ఒక 6 నుంచి 8 లక్షల దాకా అవుతుంది. అది అందరూ ఎఫోర్డ్ చేయలేరు. సో గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి 1 కోటి మంది దాకా 1 కోటి ఇళ్ళకి ఇప్పించిందంటే చాలా మహత్తరమైన కార్యం ఇది. దీనివల్ల వినియోగదారులకి కరెంటు బిల్ బాగా తగ్గుతుంది. అప్పుడప్పుడు నెగిటివ్ కరెంట్ బిల్ అంటే వాళ్ళకి ఈ విద్యుత్ సంస్థలే వాళ్ళకి పేమెంట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ఇన్కమ్ కూడా జనరేట్ అవ్వచ్చు. అంటే మన కన్సంప్షన్ కంటే ఉత్పత్తి ఎక్కువ అనుకోండి, సోలార్ ప్యానల్ ద్వారా ఉత్పత్తి ఎక్కువ వస్తుంది, మనం తక్కువ వాడుకుంటున్నాం. అలాంటప్పుడు మనకి మన ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళే మనకి కొంత అమౌంట్ ఇస్తూనే ఉంటారు. సో ఇది కానీ సక్సెస్ అయితే ఫర్దర్గా ఇంక్రీజ్ చేయడానికి అవకాశం ఉంది. జై శ్రీరామ్.